అస్మత్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట ఏమిటో తెలుసుకుందామా? కలియుగములో భగవదనుగ్రహం పొందటానికి మానవునికి భగవన్నామ స్మరణకు మించిన సులువైన సాధన లేదనే చెప్పాలి. నాదస్వరం వింటే పుట్టలో పాములన్నీ బయటకు వచ్చినట్లుగా మనము శ్రీమన్నారాయణ నామము మన హృదయంలో ఉన్న దుర్గుణాలన్నీ తొలగిపోతాయి. నామస్మరణ చాలా పవిత్రమైనది. ఈనాడు నామస్మరణ తగ్గిపోవటం చేతనే మానవునిలోనూ దేశంలోనూ బాధలు పెరిగిపోతున్నాయి. వీధి వీధి యందు నామము సంకీర్తన చెయ్యాలి. శరీరంలోని అణువణువును కణకణమును భగవన్నామంతో నింపుకోవాలి. నామస్మరణ వలన కలిగే ఆనందము, ధైర్య సాహసాలు ఇంకా దేని వలనను లభించవు. ఇతరులు ఏమనుకున్నా పర్వాలేదు, అపహాస్యం చేసినా పట్టించుకొనక్కర్లేదు. దృఢమైన విశ్వాసంతో నామస్మరణ చేసినప్పుడు మనం అన్నిటిలోనూ విజయాన్ని సాధించగలము. మన మనసే ఒక వీణ, అందులో చెడ్డ భావాలనే అపస్వరాలు రాకుండా చూసుకోవాలి. మనసనే వీణపై పవిత్రమైన భగవన్నామాన్ని పలికిస్తూ జీవితాన్ని గడపాలి. అప్పుడే మనకు భగవదనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.